ఓం శ్రీ కాళేశ్వరాయ నమః. ఓం శ్రీ ముక్తేశ్వరాయ నమః. ఓం శ్రీ కాళేశ్వరాయ నమః. ఓం శ్రీ ముక్తేశ్వరాయ నమః. కాశ్యాంతం మరణాన్ముక్తి ముక్తీశ్వరం దర్శనాన్ముక్తి. కాశీలో మరణిస్తే మోక్షం లభిస్తుంది. ముక్తీశ్వరుణ్ణి దర్శించినంత మాత్రముననే మోక్షం లభిస్తుంది. దీంతో యమధర్మరాజుకు పని లేకుండా పోవడంతో ఇక్కడున్న యమకోణం దగ్గర ఆయన 12 సంవత్సరాలు కఠోరమైన తపస్సు చేశాడు. పరమశివుడు ప్రత్యక్షమైతే దర్శనం చేసుకున్న భక్తులందరికీ ముక్తీశ్వరుడిగా ఆయన ముక్తిని ప్రసాదించి కైలాసానికి తీసుకుపోవడం వల్ల తనను తలిచేవారు, తన సమక్షానికి వచ్చేవారు లేకుండా పోయారని యముడు తన గోడు వెళ్లబోసుకున్నాడు. సమవర్తి మొరవిని కాళేశ్వర క్షేత్రంలో ముక్తీశ్వరుడిగా ఉన్న తన లింగం పక్కనే మరో లింగ ప్రతిష్టాపన చేసి యముణ్ణి కాళేశ్వరుడిగా ఎవరైతే ముందు పూజించి తరువాత తనను పూజిస్తారో వారికే మోక్షాన్ని ప్రసాదిస్తానని భోళాశంకరుడు వరమిస్తాడు. అందుకే ఈ క్షేత్రంలో ఒకే పాదపట్టం మీద 2 శివలింగాలు వేసే మొదట కాళేశ్వరుణ్ణి దర్శించిన తర్వాత ముక్తీశ్వరుణ్ణి దర్శిస్తారు. శ్రీ ముక్తినాథము భయప్రదమాదిదేవం కాళేశ్వరం చ కలిదోషహరం మహేశం వందేహం ఆర్తజనశోకహరం దయాళుం ఆయుర్యశోధనరుతాభయ ముక్తికామః కాళేశ్వర నివాసో వా కాళేశ్వర నిరీక్షణం కాళేశ్వరస్య స్మరణం సర్వపాప ప్రణాశనం. వందే సరస్వతి నమస్తే కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి. సహృదయులైన సనాతన ధర్మ భక్తాళువులకు మా హార్దిక స్వాగతం, సుస్వాగతం. మన తెలంగాణ రాష్ట్రంలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వర ముక్తేశ్వర స్వామి సన్నిధిలో మే 21 నుండి జూన్ 1వ తారీఖు వరకు 12 రోజుల పాటు సరస్వతీ నది అంత్య పుష్కరాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. గోదావరి ప్రాణయుతలతో కలిసి సరస్వతి ఇక్కడ అంతర్వాహినిగా ప్రవహిస్తుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఈ త్రివేణి సంగమం వద్ద సరస్వతీ పుష్కరాలు నిర్వహిస్తోంది. ఈ వేడుక సుసంపన్నం కావాలన్నదే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆకాంక్ష. ఆ జ్ఞానదాయినికి, వాగీశ్వరికి మనసా వాచా కర్మణ నమస్సులర్పిస్తూ స్తుతిస్తూ మన ఈ సుస్వర సంగీత సాహితీ స్రవంతిని ప్రారంభిద్దాం. మహామహు ముత్తుస్వామి దీక్షితార్ స్వరపరిచిన సరస్వతీ నమోస్తుతే అనే ఈ కీర్తనతో ఆ శారదాదేవికి స్వరార్చన చేద్దాం.
ఈ సరస్వతి పుష్కరాలకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యాటకులు భక్తులు కూడా తరలిరానున్నారు. వారందరినీ తెలంగాణ ప్రభుత్వం మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తోంది. ఈ సందర్భంలో ఇప్పుడు జగద్గురువు ఆది శంకరాచార్య విరచితమైన అచ్యుతం కేశవం కృష్ణ దామోదరం స్తోత్రాన్ని భజనగా ఆలపించుకుందాం. ఆధ్యాత్మిక వైభవంలో తేలియాడుదాం.
మన స్వచ్ఛమైన అచ్చ తెలుగు కవి బమ్మెరపోతన తన అందమైన అపురూపమైన పదాల కూర్పుతో ఎంతో నేర్పుగా వర్ణిస్తూ ప్రార్థిస్తూ ఆ తల్లి సరస్వతీదేవి మీద అజరామరమైన పద్యాలెన్నింటినో రాశాడు. అలాగే ఎందరో మహాకవులు ఆ విద్యా రూపకు పద్య నీరాజనాన్ని అర్పించారు. అనందానందకర అనుభూతిని పంచే అటువంటి పద్యాలను విని తరిద్దామా? याकुन्देन्दु तुषारहार धवला या शुभ्रवस्त्रान्विता या वीणा वरदण्डमण्डितकरा या श्वेत पद्मासना या ब्रह्माच्युत शंकर प्रभृतिभिर्देवैः सदा पूजिता सा मां पातु सरस्वती भगवती निशेष जाड्यापहा। అలాగే మరొక్క సరస్వతీదేవి ప్రార్థన విందామా? కాళికాదేవి వరప్రసాది అయిన మహాకవి కాళిదాసు సరస్వతీదేవి సాక్షాత్కారంతో ఉద్వేగ ఉత్తేజ భరితుడై ఆలపించిన అద్భుతమైన స్తుతి శ్యామలా దండకం. మాణిక్య వీణ ముఖలానయంతి మదాలసాం మంజుల వాగ్విలాసాం అనే ఆ స్తోత్రం వింటుంటే నిలువెల్లా పులకించిపోతాం. అంతటి అమోఘమైన అనుభూతిని అందించి ఆ దండకాన్ని మరొక్కసారి గుండెల నిండా నింపుకుందామా? महेन्द्र नीलद्युति कोमलांगी मातंग कन्या मनसा स्मरामि चतुर्भुजे चंद्रकलावतंसे कुचोन्नते कुंकुमरागशोणे कुंड्रेक्षु पाशांकुश पुष्पबाणहस्ते नमस्ते जगदेकम
जगदेकमातः आ आ సరస్వతి పుష్కరాలకు సంసిద్ధమైన కాళేశ్వర ముక్తేశ్వర క్షేత్రానికి